నేను చెప్పిందంటే తిన్నా కదా, నేను దండం పెడతా. చెప్పండి. ఒకటి, నీ ధర్మాన్ని, నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే నన్ను ఎందుకు పొగడతలేడు అని చెప్పని దయాకర్ గారు రేవంత్ రెడ్డి గారి తరఫున అడ్వకేట్ చేస్తే వారి విజ్డమ్ వదిలిపెడతా. ఒకటి. రెండవది ఏంటి అంటే, సమస్య ఎక్కడొచ్చింది ఇక్కడ? ప్రొఫెసర్ హరగోపాల్ గారు అన్నట్టుగా ఎప్పుడైతే భూమి వాపసు వచ్చిన తర్వాత ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉన్నటువంటి వాళ్ళుగా, ఇందిరాగాంధీ యొక్క స్ఫూర్తిని గౌరవించే వాళ్ళుగా, రాహుల్ గాంధీ గారి యొక్క 2013 చట్టాన్ని గౌరవించేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అటు ఇందిరాగాంధీని రాహుల్ గాంధీని గౌరవిస్తూ ఆ భూమిని హెచ్సియుకు దారదత్తం చేయాలా, రిజిస్ట్రేషన్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేయించాలా. మీరు చేసుకున్నారు కదండి. మీరు అదేందా సైనిక్ పురిదా మేడ్చల్ పోతుంటే మీ రాజీవ్ గాంధీ సెంటర్ అని చెప్పి ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఐఎమ్ ఆన్సరింగ్ యూ. నేను నిన్న ఆబ్జెక్ట్ చేస్తలే. దీన్ని డిమాండ్ ను మీరు రిక్విజిషన్ గా చేసుకోండి. అది దండం పెడతా, ఆగవే ఒక్క నిమిషమే ప్లీజ్. అని చెప్పింది నన్ను తిన్నా కదా. చాలా చాలా ఎక్స్టెన్సివ్ అంటే దాదాపు 1.5 to 2 hours అవుతుంది. నువ్వు నీకు నీ పార్టీకి సంబంధించిన భూమినేమో నువ్వు మంచిగా రిజిస్ట్రేషన్ చేసుకుని బంగ్లాలు కట్టుకున్నావు కదా, మరి అట్లే హెచ్సి కూడా 400 ఎకరాలు ఇచ్చేసి చిన్న ముక్క దగ్గర కాంపౌండ్ కట్టలేదు. ఆ కూడా కాంపౌండ్ కట్టేసి ఆ భూమిని ఇచ్చి మంచి యూనివర్సిటీ నడుపుకోరా, ఇందిరమ్మ పేరు నిలబెట్టురా, అక్కడ ఇందిరాగాంధీ విగ్రహం పెట్టండి రా, అక్కడ రాహుల్ గాంధీ విగ్రహం పెట్టండి రా, ఆయన చచ్చిపోలేదు కదా విగ్రహాలు కాదు, ఇందిరాగాంధీ విగ్రహం పెట్టండి రా అని చెప్పని అట్లా చేసి ఉంటే బాగుంటుంది. అట్లా చేయలే. తగుదునమ్మా అని చెప్పని దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా మీరు కన్వర్ట్ చేసి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా మీరు అక్కడ జేసీబీలు పంపి అక్కడ చెట్లను కూల్చివేసి మొత్తం జీవప్రాణిని విధ్వంసం చేస్తుంటే ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పిన మాటలను కూడా మీరు బేఖాతరు చేస్తా ఉన్నారు. మళ్ళీ మీడియా మీద దాడి చేస్తా ఉన్నారు మీరు ఇవాళ. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ రేవంత్ రెడ్డి గారే వర్గీకరణ అంటే రేవంత్ మాదిగాని పేరు పెట్టేద్దాం, కృష్ణమాదిగ కొద్దా పేరు రేవంత్ మాదిగాని పెట్టేద్దాము, లేకపోతే బీసీ బిల్లు పెట్టిండు కాబట్టి రేవంత్ యాదవ్, రేవంత్ గౌడ్, రేవంత్ ముదిరాజ్ పేరు పెట్టేద్దాం. దాంట్లో ఉన్న లొసుగుల మీద మళ్ళీ చర్చ చేద్దామంటే మళ్ళీ చర్చ చేద్దాం. దయచేసి మీరు లెట్ us confine to protecting the environment, let us confine to protecting the ecology, let us confine to protecting the flora and fauna in Hyderabad Central University. మీ తప్పును మీరు సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికి కూడా ఉంది. మీరు 100 ఎకరాలు పాపం అన్నారు, 100 ఎకరాలు మాత్రమే మీరు కూల్చేసినారు, 400 ఎకరాల చెట్లు అట్లే ఉన్నాయి. 100 ఎకరాల్లో హరితహారం పెట్టి మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టి కూల్చిన చెట్లకు మళ్ళా చెట్లు పెట్టి ఆ చెట్లను కాపాడరి. గది పోయి చదిపోయి మూడు ఉట్టిగా మా మీద ఉరుమురు పిల్లి ఎవరి మీద పడ్డట్టు మా మీద పడితే ఏమవుతుంది? బీజేపీ కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. బీజేపీ ప్రాబ్లం బీజేపీ ప్రాబ్లం ఏంది? ప్రో వైస్ ఛాన్సలర్ ఎవరు? జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎవరు? కాళేశ్వరం కమిషన్ కు రేవంత్ రెడ్డి పెట్టుకున్న జడ్జి ఆయన. ఇంతవరకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి యాజ్ అ ప్రో వైస్ ఛాన్సలర్ హి హస్ నాట్ అటర్డ్ ఎ సింగిల్ వర్డ్ అగేన్స్ట్ ది ఫోర్సిబుల్ అక్విజిషన్ ఆఫ్ ద ల్యాండ్. ఎవరెవరితో పొల్యూడ్ అయినట్టు? ఐఎమ్ నాట్ మేకింగ్ ఎన్ అలిగేషన్, బట్ నేను వాట్ షుడ్ ఐ ఇన్ఫర్ అస్ ఎ కామన్ సిటిజన్? వైస్ ఛాన్సలర్ అన్న ప్లీజ్, వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ మొన్నటి దాకా పిల్లలు రోడ్డు మీద వచ్చి దెబ్బలు తిన్నంత వరకు ఒక్కడు కూడా చక్కగా మాట్లాడు. మొన్న నైట్ వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది రిజిస్ట్రార్, మొన్న నైట్ ఇచ్చిండు. అప్పటిదాకా గడిబి కింద యూనివర్సిటీ. వై ఇస్ దట్ దే హావ్ నాట్ రెసిస్టెడ్ వెన్ టీజీఐసీ గేవ్ ఎ ఫ్రాడ్ ప్రెస్ నోట్? టీజీఐసీ ఇచ్చినప్పుడు ఎందుకు రెసిస్ట్ చేయలే? వై ఇట్ టుక్ అబౌట్ 5 days ఫర్ దెమ్ టు కమ్? అంటే బీజేపీ వైస్ ఛాన్సలర్, బీజేపీ ప్రో వైస్ ఛాన్సలర్, బీజేపీ సిస్టమ్ అంతా రేవంత్ రెడ్డి కన్సర్న్ లో పనిచేస్తుంది. ప్రజలు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోగానే మేము కూడా తగున్నామని చెప్పి పార్లమెంట్ మాకేంది ఎవడన్నా క్రెడిట్ తీసుకొని చెట్లను కాపాడు. కన్ఫ్యూజ్ అవుతున్నారు పబ్లిక్. వాళ్ళేమో కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్.